జూబ్లీహిల్స్ బైపోల్లో ఓట్లు వేయని వారికి స్థానికంగా నివాసం ఉండే అర్హత లేదని అంటున్నారు కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ యువకులు. ఇదే విషయంపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రచారం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ అత్యధిక నోటా ఓటు వచ్చేలాగా ప్రయత్నం చేశామని చెప్తున్నారు యువకులు. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఓటర్లలో అవగాహన కోసం ప్రచారం చేస్తున్నామని అంటున్నారు. ఇదే విషయంపై జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బోరబండ డివిజన్ నుంచి మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 3 పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎవరికి వారు అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు మాకంటే మాకు పడుతుందని చెప్పి ఎవరికి వారు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రచారం డ్యూటీలో ప్రస్తుతం ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ నగేష్ రెడ్డితో నేను ప్రస్తుతం బోరబండ దగ్గర ఉన్నాను. నాకోటి విభిన్నమైనటువంటి ఒక క్యాంపెయిన్ కనిపిస్తోంది. ఆ క్యాంపెయిన్ ఏంటంటే ఒకసారి మీరే చూడండి. 2 ప్లకార్డ్స్ పట్టుకొని ఒక మాస్క్ ధరించి 2 యువకులు గాడిద లీటర్ పాల విలువ 1500, నీ విలువ కనీసం 1000 అయినా ఉందా, ఓటును కొనే నాయకులు, ఓటును అమ్మే ప్రజలు, తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయడం లేదు, జూబ్లీహిల్స్ ఎన్నికలు అవసరమా, ఓట్ ఫర్ నోటా, ఇదొక ప్లకార్డ్ కనిపిస్తుంది. దీని వెనుక ఓటు వేయకుండా ఇంట్లో కూర్చునేవారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే అర్హత లేదు. ఈ ప్లకార్డ్స్తో వీళ్ళంతా కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మెయిన్ మోటో ఏంటి? మోటో జూబ్లీహిల్స్లో ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద చర్య తీసుకోవాలి. గెలిచిన పార్టీలైనా ఓడిపోయిన పార్టీలైనా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వీళ్ళు ఎప్పుడు చూసినా మాకు ఓటేమని చెప్తాను తప్ప అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే పదం మాత్రం వాళ్ళ నోటు రావట్లేదు. ఖచ్చితంగా 4 లక్షల మందిలో కనీసం 2 లక్షల మంది కూడా ఇక్కడ ఓటు వేయట్లేదు. కనీసం 45% కూడా ఓటు బ్యాంక్ ఇక్కడ లేదు. 45% కూడా ఓట్లు వేయట్లేదు. అంటే మిగతా ఓటర్లు ఏం నిద్రపోతాను. మరి ఖచ్చితంగా ఓటు వేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించింది ఎందుకోసం? రాజ్యాంగం ఓటు హక్కు ఎందుకోసం? వేయమనే కదా పరిపాలన చేసే నాయకుని ఎన్నుకొని అధికారం ఇస్తే వాళ్ళు ఎవరికి ఓటు వేయకుండా మొద్దు నిద్రపోతాను ఇంట్లో. కాబట్టి నేనేమన్నా ఓటు వేయకుండా ఇంట్లో కూర్చునేవారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉండే అర్హత లేదు వాళ్ళకి. మన శ్రీలంక అన్నా, పాకిస్తాన్ అన్నా, గాజా కన్నా, చెర్లపల్లి జిల్లా, టీఆర్ జిల్లాని పంపించాలి వాళ్ళ డిమాండ్ ఇది. ఓటు వేయాలని చెప్పి అవేర్నెస్ చేస్తున్నారు. ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా? పార్టీకి సపోర్ట్ చేస్తే నేను ఉద్యమకారుని ఎట్లా భజన పరణ అవుతాం కదా. చాలామంది ఉన్నారు మీడియా మిత్రులు, నాయకుల మూతుల దగ్గర మౌతులు పెట్టుకొని ఇక కాంగ్రెస్ని జోకేవాళ్ళు కొందరు, బీఆర్ఎస్ని జోకేవారు కొందరు, బీజేపీని జోకేవారు మరికొందరు. అంటే పార్టీలకు జోకుండా నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటాను. నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? వాళ్ళ డబ్బులు నాకు అవసరం లేదు. నాది ఎప్పుడూ ఒకటే ఉద్యమం, ఓటు హక్కుని ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు వినియోగించుకోండి. మీ ఓటు ద్వారా మీ పవర్ అని తెలియజేయండి. ఈ క్యాంపెయిన్ ఏ ఎలక్షన్ నుంచి చేపట్టారు? ఇది కొత్తగా చేస్తున్నారు? ఎప్పటిలో కూడా ఫస్ట్ చేపట్టినాం, ఇప్పుడు కూడా ఇక్కడ చేస్తున్నాం. ఎక్కడ బై ఎలక్షన్స్ ఉన్నా కూడా మా ఉద్యమం ఓట్ ఫర్ నోటా. నోటకైనా వేయండి కానీ ఇంట్లో కూర్చొని ఉండకన్నా. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, డబ్బుకు అమ్ముడుతాం ప్రజలు. ఈ రాజకీయ నాయకులు మీకు తెలుసో తెలియదో 300 మంది వచ్చినాడు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి. వీళ్ళు వాళ్ళ నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చేసి నీతి సూత్రాలు చెప్తాను. వాళ్ళకి అక్కడ దిక్కు దివాన లేదు, రోడ్లు సరిగ్గా లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఇక్కడ వచ్చేసి ఇగో సునీతను గెలిపించండి, నవీన్ యాదవ్ని గెలిపించండి, మా దీపక్ రెడ్డిని గెలిపించండి వీళ్ళు చెప్తాను. ఇక మునుగోడు నుంచి మీరు ఈ క్యాంపెయిన్ చేపడుతున్నారు. ఎట్లా ఉంది అప్పుడు ఇప్పుడు రెస్పాండ్ ఎట్లా ఉంది? రెస్పాండ్ బాగుందన్నా. మునుగోడులో 3 రోజులు చేసినాం. 3,900 ఓట్లు వచ్చినాయి నోటకి. ఇక్కడ జూబ్లీహిల్స్లో 3 రోజులు చేస్తాం. ఖచ్చితంగా గెలుపు డిసైడ్ చేసేది నోటనే ఈసారి. మీరు చెప్పండి, జనాల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? స్పందిస్తున్నారా? మీరు ఇట్లా ప్లకార్డ్ పట్టుకుని వస్తున్నారు, మాస్క్ డిఫరెంట్గా పెట్టుకున్నారు, వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారా ఎందుకు మీరు చేస్తున్నారని అడుగుతున్నారా? ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది గెలిచినా ఎవ్వరు రారు, అభివృద్ధి చెయ్యరు. ప్రశ్నించడం తెలుసుకోండి, ఓటు హక్కు విలువ తెలుసుకోండి అనే విషయాన్ని నేను వాళ్ళకి తెలియజేస్తున్నాం. అవేర్నెస్ వస్తుంది అంటారా? వస్తుందా? అవేర్నెస్ వస్తుందా? మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఈ డివిజన్లో? మేము ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాం. అవేర్నెస్ ఇప్పుడిప్పుడే వస్తుంది, ఇప్పుడిప్పుడే చేస్తున్నాం. మా టీం వాళ్ళు కూడా వస్తున్నారు. అన్ని నియోజకవర్గం మొత్తం మేము కవర్ చేస్తాం. అవేర్నెస్ వస్తుందని మేము నమ్ముతున్నాం. చాలామంది ఎలక్షన్ టైంలో మేము ఓట్ కాస్ట్ చేసుకున్నామని చెప్పి కొంతమంది ఫోటోల కోసం పెడతారు. చాలామంది ఓట్లు ఎందుకులే, ఎవరు వేస్తారు ఓట్లు, ఎవరికి వేసినా వేస్టే అని చెప్పి ఆ ధోరణితో చాలామంది యువత కూడా ఉంటున్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? తరతరాలుగా మనం మోసపోయింది చాలు, మన పిల్లల భవిష్యత్తు అన్న బాగుండాలనే ఒక ఆలోచన మాకు వచ్చింది. ఇంట్లో కూర్చోకండి, అసలు ఓటు ఎందుకు వేస్తున్నారు, దేనికోసం వేస్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారు, అసలు మన నిధులు ఎటుపోతున్నాయి, మనకు వచ్చే బడ్జెట్ ఎటుపోతుంది,
ఇవన్నీ మనం తెలుసుకోవాలని ఈ ఓట్ ఫర్ నోట్ అనే కార్యక్రమాన్ని మేము తీసుకొస్తున్నాం. నిజం చెప్పండి, కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు బీఆర్ చెప్తున్నా, అర్ధరాత్రి వెళ్ళేసి మీరు కనీసం బీజేపీ వాళ్ళు బీఆర్ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి కనీసం 200 కోట్లు ఖర్చు పెట్టండి, వీళ్ళు గెలవరు. ఇంత ఖర్చు పెడతారు వీళ్ళు, ఇంకా ప్రచారాలు చేస్తారు, సభలు పెడతారు, మా కోట మేము నీతి పరమని. ఈ డబ్బా అంతా ఎక్కడదన్నా? ఎలక్షన్ కమిషన్ చేసే క్యాంపెయిన్ మీరు చేపడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడో నిర్వీర్యం అయిపోయింది. ఇక్కడ వాళ్ళు ఫ్లెక్సీలు పెడతారు, ఓటు హక్కు ఏమని చెప్తారు తప్ప ఇట్లా ప్రచారం చేయడు. నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కానీ చిత్తశుద్ధి ఉంటే మాలాంటి వ్యక్తులు దగ్గర పెట్టుకుని మాతో ప్రచారం వాళ్ళు జరిపించుకోవాలి. మీకు సపోర్ట్ వస్తున్నారా? జనాలు వస్తున్నారా? జనాలు మా టీం బయలుదేరిందన్న, మొత్తం తెలుగు రాష్ట్రాలు బయలుదేరి వస్తారు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా ఉద్యమం ఓటు ఖచ్చితంగా వేయండి, ఎవరు నచ్చకపోతే నోటకాయమని చెప్తున్నాం, ఇంట్లో కూర్చొని మౌనంగా ఉండకండి, అది మా డిమాండ్ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది ఓటు ఖచ్చితంగా ఓటు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి. లేదు ఇష్టం లేని వాళ్ళు పోలింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చి వెసులుబాటు ఉంది కాబట్టి ఓట్ ఫర్ నోటా కన్నా వేయాలనేటువంటి ఒక సిన్సియర్ అప్పీల్ని మేము చేస్తున్నాం అనేటువంటి విషయాలను అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో కలిసి షరీఫ్ V6 న్యూస్ బోరబండ.